చాలామందికి బీటెక్ చదివేటప్పుడు బీటెక్ అయిపోయిన తర్వాత మాస్టర్స్ కోసం జర్మనీకి రావాలని కలలు కంటారు. బట్ అలానే వాళ్ళొచ్చేసి బీటెక్ చదివేటప్పుడే ఆ ప్రాసెస్ కోసం ప్రిపరేషన్ అనేది చేసుకుంటారు. ఇది కామన్ విషయమే. కానీ బ్యాచిలర్స్ చదివిన వాళ్ళు అంటే డిగ్రీ చదివిన వాళ్ళు జర్మనీకి వచ్చి మాస్టర్స్ చేయొచ్చా? ఆ క్రెడిట్స్ తోటి మాస్టర్స్‌కి అప్లై చేయొచ్చా? పబ్లిక్ యూనివర్సిటీలో సీట్ వస్తుందా? ఇలాంటి డౌట్స్ అన్నీ అందరికీ ఉంటుంది. ఇవాళైతే ఈ టాపిక్ మీద డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? సో ఇవాళైతే టాపిక్ మీకు అర్థమైపోయే ఉంటుంది. బ్యాచిలర్స్ చదివిన వాళ్ళు అంటే డిగ్రీ చేసిన వాళ్ళు 3 ఇయర్స్ ప్రోగ్రాంలో జర్మనీకి వచ్చి మాస్టర్స్ చేయొచ్చా? వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఎలా ప్లాన్ చేసుకుంటే పబ్లిక్ యూనివర్సిటీలో ఫ్రీ ఎడ్యుకేషన్ కోసం వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారో మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్ళేక ముందు అయితే కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళకైతే నేను జర్మనీలో 3 ఇయర్స్ నుంచి ఉంటున్నానండి. నా ఎక్స్పీరియన్స్ మీలో ఎవరికో ఒకరికన్నా హెల్ప్ అవుతుందని వీడియోస్ చేస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అప్పుడే నా అప్కమింగ్ వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా ఉంటారు. సో ఇంకైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే జర్మనీలో క్రెడిట్ సిస్టమ్ అంటే ఏంటో చూద్దాం. మోస్ట్ ఆఫ్ ద జర్మన్ యూనివర్సిటీస్ ఈసీటీఎస్ అంటే యూరోపియన్ క్రెడిట్ ట్రాన్స్ఫర్ అక్యుములేషన్ సిస్టమ్ని ఫాలో చేస్తారు. ఇది నార్మల్గా ఏంటంటే మినిమం 180 ఈసీటీఎస్ క్రెడిట్స్ ఉండాలని రూల్ అయితే ఉంది. కానీ మనం ఇండియాలో చేసే బ్యాచిలర్ డిగ్రీకి కేవలం అరౌండ్ 120 నుంచి 160 క్రెడిట్స్ వరకు వస్తుంది. అది కూడా డిపెండ్స్ ఆన్ ద కాలేజ్ని బేస్ చేసుకొని ఉంటుంది. ఎందుకంటే ఈ క్రెడిట్స్ అనేది మెయిన్ సబ్జెక్ట్స్ అంటే కోర్ సబ్జెక్ట్స్ ఏదైతే ఉంటుందో అది ఎన్ని అవర్స్ మనం చదువుతామో అన్న బేస్ చేసుకొని ఈ క్రెడిట్స్ అనేది ఇస్తారు. ఇది కాలేజ్ టు కాలేజ్ కూడా వేరే అవుతుంది మన ఇండియాలో. సో కొందరికి 140 ఉంటుంది, కొందరికి 160 ఉంటుంది. అది వచ్చేసి మీరు చదివిన కాలేజ్ని బేస్ చేసుకొని చెక్ చేసుకోవాలి. అలాంటిది జర్మనీలో అయితే 180 ఈసీటీఎస్ ఉండాలని చెప్తున్నారు. మరి బీటెక్ చదివిన వాళ్ళకి ఈ క్రెడిట్స్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే వాళ్ళు 4 ఇయర్స్ చదువుతారు కాబట్టి మెయిన్ సబ్జెక్ట్స్ అనేది వాళ్ళు 4 ఇయర్స్లో ఎక్కువ అవర్స్ చదువుతారు కాబట్టి ఈ క్రెడిట్స్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. బట్ ఇక్కడైతే బ్యాచిలర్స్ చదివిన వాళ్ళకి ఎలా ఆప్షన్స్ అనేది ఉందో చూద్దాం. సో ఆప్షన్స్కి వెళ్ళేక ముందు అయితే మీతో కూడా నేను నా పర్సనల్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ కూడా షేర్ చేసుకోవాలి కదా. నేను కూడా బ్యాచిలర్సే చదివానండి. అంటే బీఎస్సీ కంప్యూటర్ సైన్సే చదివాను. దాని తర్వాత నేను 2 ఇయర్స్ హాస్పిటల్లో వర్క్ చేశాను. మళ్ళీ ఎంబీఏ చేశాను కాబట్టి నా క్రెడిట్స్ అనేది ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అయింది. సో ఇప్పుడైతే ఏమేమి ఆప్షన్స్ ఉందో చూసుకుందాం. ఫస్ట్ అయితే ప్రీ మాస్టర్స్ ఆర్ బ్రిడ్జ్ కోర్సెస్. అంటే కొన్ని యూనివర్సిటీస్లో అంటే మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీసే తీసుకోండి, ప్రీ మాస్టర్స్ ప్రోగ్రామ్స్ అనేది ఉంటుంది. అంటే బ్రిడ్జ్ కోర్సెస్ లాగా ఆఫర్ చేస్తారు. ఈ కోర్సెస్లో ఏంటంటే ఎక్స్ట్రా క్రెడిట్స్ కంప్లీట్ చేసి మాస్టర్స్కి ఎలిజిబుల్ అవ్వచ్చు. ఇలాంటి యూనివర్సిటీస్లో మనం చెక్ చేసుకోవాలి. మీరు చదివిన కోర్స్ అంటే ఇండియాలో బ్యాచిలర్స్ ఏదైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీసీఏ చదివినారనుకోండి, ఇక్కడికి వచ్చి ఎంబీఏ చేయాలనుకోండి, ఆ బేసిక్ కోర్స్ని కంటెంట్ని బేస్ చేసుకొని ఇలాంటి బ్రిడ్జ్ కోర్సెస్ కూడా మీరు చెయ్యొచ్చు. అలాంటి యూనివర్సిటీస్ ఆఫర్ చేస్తున్నారంటే టియు డామ్స్టాడ్ యూనివర్సిటీ ఇలాంటి బ్రిడ్జ్ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు. ఆర్డబ్ల్యూటీహెచ్ ఆకన్ యూనివర్సిటీ చేస్తున్నారు. ఇంకా కొన్ని యూనివర్సిటీస్ కూడా ఇలా బ్రిడ్జ్ కోర్సెస్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అది మీరు చెక్ చేయాలంటే డాడ్ వెబ్సైట్లో వెళ్ళి ఒక్కసారి చెక్ చేయండి. దాని తర్వాత ఇన్ కేస్ ఇది ఆపర్చునిటీ మీకు వర్కౌట్ అవ్వలేదంటే సెకండ్ ఆప్షన్ అయితే పీజీ డిప్లొమా ఆర్ ఆన్లైన్ సర్టిఫికేషన్ కోర్సెస్. మీరు క్రెడిట్స్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి ఏదైనా 1 ఇయర్ కోర్స్ అనేది ఇండియాలో కూడా చేయొచ్చు. లేకపోతే ఆన్లైన్ కోర్సెస్ మీరు ఏదైనా వచ్చేసి టెక్నికల్గా కూడా నేర్చుకొని క్రెడిట్స్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. బట్ ఇది మొత్తం వచ్చేసి డిపెండ్స్ ఆన్ ద యూనివర్సిటీని బేస్ చేసుకొనే ఉంటుందండి. ఇన్ జనరలైజ్డ్గా వచ్చేసి మనం చేయడానికి అవదు. మీరు బ్యాచిలర్స్ ఏదైతే డిగ్రీ చేసినారో దాని రిలవెంట్ కోర్సెస్ ఏదైతే ఉంటుందో అలా ఏదైనా ఆపర్చునిటీ ఉందంటే ఇండియాలో కూడా చెయ్యొచ్చు.
ఈ 2 ఆప్షన్స్ మీరు ట్రై చేస్తే కనుక డెఫినెట్లీ పబ్లిక్ యూనివర్సిటీకి కూడా అప్లై చేయొచ్చు. ఎందుకంటే పబ్లిక్ యూనివర్సిటీస్‌కి మీరు క్రెడిట్స్ కనుక పెట్టుకొని ఉంటే డెఫినెట్లీ మీరు అప్లికేషన్ ప్రాసెస్ అయితే చేయొచ్చు. ఇది 2 చేయలేము అనుకుంటే మాత్రం ప్రైవేట్ యూనివర్సిటీ అనేది ట్రై చేయొచ్చు. కానీ ప్రైవేట్ యూనివర్సిటీకి అప్లై చేయక ముందే నేను చెప్తున్నాను, మినిమమ్ పర్ సెమిస్టర్‌కి €6000 నుంచి €8000 వరకు ఫీజ్ అయితే ఉంటుంది. అండ్ ఇంకో విషయం అండి, ప్రైవేట్ యూనివర్సిటీస్ అంటే అన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ అన్ని కోర్సెస్‌కి కూడా ఇలా క్రెడిట్స్ తక్కువ ఉంటే కూడా యాక్సెప్ట్ చేస్తారా అంటే లేదండి. ఓన్లీ ప్రైవేట్ యూనివర్సిటీస్‌లో ఏంటంటే కొన్ని కోర్సెస్‌కి మాత్రమే వాళ్ళు ఇలాంటి ఆప్షన్ అనేది ఉంచుంటారు. అది కూడా వచ్చేసి కొన్ని కోర్సెస్‌కి మీరు మెయిన్ సబ్జెక్ట్స్ వచ్చేసి ఇన్ని క్రెడిట్స్ ఉంటే చాలు, లేకపోతే ఓవరాల్‌గా ఇన్ని క్రెడిట్స్ ఉంటే చాలు అని కూడా మెన్షన్ చేస్తారు. అది కూడా ఓన్లీ పర్టిక్యులర్ కోర్సెస్‌కి. సో మీరు కనుక ఆల్రెడీ వచ్చేసి ఒక మాస్టర్ డిగ్రీ చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ చేయాలి, మాస్టర్స్ ఇన్ డేటా సైన్స్ చేయాలి, అలా ఏదైనా పర్టిక్యులర్ టెక్నికల్ కోర్సెస్ పెట్టుకుంటే వాళ్ళకైతే అలాంటి కోర్సెస్కి ఇలాగ లెస్ క్రెడిట్స్ ఉంటే యాక్సెప్ట్ చెయ్యరండి. సో మీరు యూనివర్సిటీ వెబ్సైట్కి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. అండ్ కొందరైతే పర్టికులర్ యూనివర్సిటీస్కి లో చదవాలి అని కూడా లిస్ట్ డౌన్ చేసుకుంటారు. అలాంటి వాళ్ళకు కూడా అయితే ముందుగా వెళ్ళి యూనివర్సిటీ వెబ్సైట్లో చెక్ చేయండి, అక్కడ క్రెడిట్ సిస్టమ్ చెక్ చేయండి, అండ్ దాంతోపాటు ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో కూడా చూడండి. వీటన్నిటికీ కాదు అంటే డాట్ వెబ్సైట్లో వెళ్ళి మీరు అన్ని యూనివర్సిటీస్కి కూడా అక్కడ క్రెడిట్ సిస్టమ్ అనేది మెన్షన్ చేసి ఉంటారు. సో ఇది అయితే మర్చిపోవద్దు. ఈ 3 ఆప్షన్స్ కాకుండా ఇంకా ఏదైనా బెటర్ ఆప్షన్ ఉందా అంటే ఇండియాలోనే 2 ఇయర్స్ జాబ్ చేసి దాని తర్వాత మాస్టర్స్ చేయడం. నన్నడిగితే ఇది బెస్ట్ ఆప్షన్ అనే చెప్తాను. ఎందుకో కూడా దానికి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే ఈ 2 ఇయర్స్ కానీ, 1½ ఇయర్ కానీ, 1 ఇయర్ కానీ ఇండియాలో జాబ్ చేయడం వల్ల మీ క్రెడిట్స్ అనేది ఆటోమేటిక్‌గా యాడ్ అవుతుంది. అప్పుడు యూనివర్సిటీస్ కూడా వచ్చేసి మీది స్ట్రాంగ్ ప్రొఫైల్ అని వాళ్ళు నమ్ముతారు. అది ఒక సైడ్ ఉందంటే, ఇంకో సైడ్ వచ్చేసి మీరు వన్స్ మాస్టర్స్ జాయిన్ అయిన తర్వాత మీరొచ్చేసి పార్ట్ టైమ్ చేయొచ్చు. అంటే వర్కింగ్ స్టూడెంట్, ఇంటర్న్‌షిప్ జాబ్స్ కూడా చేయొచ్చు. అలాంటప్పుడు మీరు ఇండియాలోనే ఆల్రెడీ 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండి ఇక్కడ మాస్టర్స్ చేస్తున్నారంటే మీ ప్రొఫైల్ అనేది స్ట్రాంగ్‌గా ఉన్నట్టు అర్థం. అప్పుడు మీరు ఇంటర్న్‌షిప్స్, వర్కింగ్ స్టూడెంట్స్ అప్లై చేసినప్పుడు డెఫినెట్‌లీ మీకు ఛాన్సెస్ అనేది హైగా ఉంటుంది ఇంటర్న్‌షిప్ తెచ్చుకోవడానికి. అంతేకాకుండా మోస్ట్ ఆఫ్ ద పబ్లిక్ యూనివర్సిటీస్‌లో ఏంటంటే, మీరు మాస్టర్స్ చేసేటప్పుడు మధ్యలో ఒక 1 సెమిస్టర్ అలాగా మీరు ఇంటర్న్‌షిప్ చేసేలాగా ఉంటుంది. అంటే మస్ట్ ఇంటర్న్‌షిప్ చేయాలి అని చెప్పేసి ఉంటుంది. అలాంటప్పుడు మీరు ఇంటర్న్‌షిప్స్ అప్లై చేసినప్పుడు మీకు ఈజీగా ఇంటర్న్‌షిప్ దొరకాలంటే కూడా మీ పాత ఎక్స్‌పీరియన్స్‌ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు ఇది బెస్ట్ ఆప్షన్ అనే చెప్పొచ్చు కదా! అందుకే నేను ఫస్ట్ చెప్పాను. ఇది వచ్చేసి ఒక మంచి ఆప్షన్ అని. సో అది అండి వీడియో. ఉన్న ఆప్షన్స్ అన్నీ నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇప్పుడు చెప్పండి, డిగ్రీ చదివిన వాళ్ళు మాస్టర్స్ చేయలేరా జర్మనీలో? డెఫినెట్‌లీ చేయగలుగుతారు. కానీ కొన్ని అనేది మనం కన్సిడర్ చేసుకొని క్రెడిట్స్‌ని ఇంక్రీజ్ చేసుకుంటే మీరు కూడా జర్మనీలో వచ్చి మాస్టర్స్ చేయొచ్చు నాలాగా. ఇక్కడెందుకు నేను నాలాగా అని మెన్షన్ చేస్తున్నానంటే, నేను కూడా చెప్పాను కదా! బ్యాచిలర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ చదివాను. ఓన్లీ 3 ఇయర్స్ ప్రోగ్రామే అండి విత్ 75%. సో అలాంటిది నేను దాని తర్వాత 2 ఇయర్స్ వర్క్ చేసి మాస్టర్స్ ఇక్కడ చేశాను. సో మీరు కూడా డెఫినెట్‌లీ చేయగలుగుతారు. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌లో ఎవరైనా వచ్చేసి జర్మనీకి ప్లాన్ చేస్తున్నారంటే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. హెల్ప్‌ఫుల్‌గా ఉంటుందని అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అప్పుడే నేను నెక్స్ట్ వీడియో చేయడానికి నాకు కూడా మోటివేషన్‌గా ఉంటుంది. ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో కొత్త ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.